అమెరికా మధ్యవర్తిత్వంతో మొత్తానికి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ యొక్క కాల్పుల విరమణ అయితే జరిగింది. దాదాపు ఇది 2 నెలలు కొనసాగే అవకాశాలు ఉంటాయి. మొన్న బుధవారం నుంచి ఇది అమల్లోకి అయితే వచ్చింది కాల్పుల విరమణ. అయితే చాలామంది కొన్ని వేల మంది లెబనాన్ ప్రజలైతే ఇప్పుడు వాళ్ళ ప్రాంతానికైతే వస్తున్నారు. ఈ ప్రాసెస్‌లో కొంతమంది మిలిటెంట్లను కూడా లెబనాన్ తరలిస్తుందనే అనుమానంతో ఇజ్రాయెల్ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే ఉల్లంఘించిందనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ అయితే లెబనాన్‌పై మళ్ళీ దాడి చేసింది. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు గానీ లెబనాన్‌కి చెందినటువంటి ఒక ఇద్దరు పౌరులకైతే గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెలే చెప్పడం జరిగింది. అయితే ఇజ్రాయెల్ ఈ కాల్పుల విరమణాన్ని ఉల్లంఘిస్తుందని అటు హెజ్బొల్లా కూడా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలకు కూడా ఇజ్రాయెల్ సమాధానం చెప్పింది. మేము అన్నిటికీ సిద్ధమే. మేము ఈ కాల్పుల విరమణ చేశాము. మేము దాన్ని ఉల్లంఘించడం లేదు. కాకపోతే మీరు మిలిటెంట్లని తరలిస్తున్నారు. అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులను కూడా మీరు తరలిస్తున్నారు. ఆ విషయాన్ని మేము అడిగితే మీ నుంచి సమాధానం లేదు. అందుకే మేము ఈ దాడులు చేశాం అని అమెరికాకు కూడా చెప్పడం జరిగింది ఇజ్రాయెల్.